అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించినట్లయితే కనుక వృషభ రాశి వారికి 2026 నూతన సంవత్సరం అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభ పరిణామాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కాస్త ఉత్సాహంగానే ఉండే పరిస్థితి కనపడుతోంది. అయితే ఏ పని ప్రారంభం చేసినా కూడా తొందరగా ఆ పనులు మీకు పూర్తయ్యే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా మీకు మనోధైర్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏదైనా సాధించాలి అన్న తపన బాగా పెరుగుతుంది. ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. చేసేటటువంటి వృత్తి పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిమ్మల్ని మీరు గొప్ప స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. మీ కుటుంబంలో కానీ బయట కానీ మీ మీ మాటకి విలువ బాగా పెరుగుతుంది, గౌరవం బాగా పెరుగుతుంది. అలాగే శారీరకపరమైనటువంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా పెడతారు. ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించబడతాయి. అలాగే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయని చెప్పచ్చు. భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, ఆస్తులు కొనడం కానీ, బంగారం కొనడం కానీ ఎక్కువగా ప్రయత్నాలు చేసే అవకాశాలు, పెట్టుబడులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. శత్రుపీడ తగ్గుతుంది, రుణపీడ బాగా తగ్గుతుంది, అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి చక్కని పదవి అధికార యోగ్యతలు, నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ధన వృద్ధి అంటే డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నాలు బాగా సఫలీకృతం అవుతాయి. గతంలో ఉన్నటువంటి ఆస్తులకి విలువలు చాలా బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అస్తమాటు ఏదో ఒక రకమైన పుణ్యక్షేత్రాలు తిరగడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. నూతన ఆలయ దర్శనాలు, నూతన ఆలయ నిర్మాణాలకి సహకారాలు, మంచి పనులు చేయడము, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడము, పుణ్య కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు, నోముల్లో పాల్గొనడం లాంటివి ఎక్కువగా చేస్తారని చెప్పచ్చు. అయితే బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. డబ్బులు అడిగితే ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి. లేదా సంఘంలో కొంచెం మీ మీద చెడ్డ పేరు, కీర్తి, గౌరవమర్యాద తగ్గించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగా జరిగినా అనుకున్న పనులు అయితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీకు పట్టుదల అయితే బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. సర్వజన ప్రియత్వం అంటే అందరూ మిమ్మల్ని ఇష్టపడాలనేటటువంటి తపన, కోరిక బాగా పెరుగుతాయి మీకు.